మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన గొడవ రోజుకో మలుపు తీసుకుంటోంది. మొన్నటిదాకా తండ్రి కొడుకుల మధ్య పరస్పరం గొడవలు జరిగాయి. ఈ వివాదంపై తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల స్పందించారు. పహాడీ షరఫ్ పోలీసులకు ఆమె ఓ లేఖ రాశారు. ఆమె లేఖలో రాసిన విషయానికొస్తే, మంచు నిర్మల మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన లేఖ చూస్తే గనక పహాడీ షరీఫ్ పోలీస్ గారికి నమస్కరించి వ్రాయున్నది ఏమనగా, నేను అనగా మంచు నిర్మల, వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు, వయస్సు 64 సంవత్సరాలు, నివాసం జల్పల్లిలోని మంచు టౌన్ లో ఉంటున్నారు. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన విష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చి కేక్ తీసుకుని సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అలాగే తన రూమ్ లో ఉన్న సామాన్లు తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్ కు ఈ ఇంట్లో ఎంత హక్కుందో అలాగే విష్ణుకి కూడా అంతే హక్కుంది. నా పెద్ద కొడుకైన విష్ణు దౌర్జన్యం చేయడం కానీ, మనుషులతో ఇంట్లోకి వచ్చి గొడవ చేయడం కానీ చేయలేదు. మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ లో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్ళనే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రమూ లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాన్లు తీసుకుని వెళ్లిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదని మీకు తెలియజేస్తున్నాను అంటూ మంచు నిర్మల మోహన్ బాబు పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.